కొబ్బరి ముక్కలు ఇన్ని ముక్కలు తీసుకుంటే కొబ్బరి పాలు వస్తాయి. కొబ్బరి పాలు తీసి బాటిల్లో పెట్టుకోగా మిగిలిన పిప్పిని నేను కొబ్బరి పచ్చడి చేసేయడానికి చూస్తున్నాను. చాలా సింపుల్ కదా కొబ్బరి పచ్చడి. నేను ఇప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం చేస్తాను. ఇందులో వేసేసుకుందాం. చట్నీ చేసుకుందాం. ఆల్రెడీ చట్నీలాగే అయిపోయింది అనుకోండి, బట్ మిగిలిన కూడా వేయాలి కదా. ఎండుమిర్చి, వెల్లుల్లి. యాక్చువల్ పచ్చిమిర్చి అయితే 6, ఎండుమిర్చి అయితే ఒక 5 చాలు. వేపిన శనగపప్పు అంటారు, అవి వేస్తున్నాం. అవి ఒక 5 స్పూన్స్ అలా. తర్వాత ఉప్పు తగినంత. అండ్ ఇందులో కొద్దిగా వాటర్ అనేది వేస్తున్నాను. కొంత చిక్కగా అలాగా చేసి తర్వాత వాటర్ మిక్సీ జార్లో మూసేసాం. యాక్చువల్లీ స్మెల్స్ గుడ్. మీకు తెలియడం లేదేమో కానీ పచ్చడి రెడీ. దీనికి పోపు పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలానే తినేయచ్చు. పోపు వేసేసి ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి వేయాలి. కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, మినప్పప్పు, కొద్దిగా మినప్పప్పు మంచిగా చట్నీలోకి వేసేసుకోవచ్చు.